ఒకానొక సమయంలో పార్వతీదేవి మహాశివుడితో సరదాగా మాట్లాడుతుంది. మహాశివుడు స్పందించకపోతే పార్వతీదేవి పరాచకంగా మహాశివుడి కళ్ళు తన చేతులతో మూసింది. అలా చేసేసరికి బ్రహ్మాండమంతా చీకటి అయి అల్లకల్లోలం అయింది. అమ్మవారు చేతులు తీసిన వెంటనే మామూలు స్థితికి వచ్చింది. అలా హఠాత్తుగా చీకటి అయిన క్షణంలో కళ్ళు లేకుండా నల్లటి రంగులో ఒక పిల్లవాడు పుట్టి ఏడుస్తున్నాడు. కొంతసేపటికి శరీరం పెరిగి తన చేతులకి ఏది దొరికితే దాన్ని నోట్లోకి వేసుకుంటున్నాడు. ఇది చూసిన పార్వతీదేవి ఎవరు ఇతను అనింది. పరమశివుడు అన్నారు, నువ్వు కళ్ళు మూయడం వలన పుట్టాడు గనుక మనిద్దరికీ వీడు కొడుకు అని అంధకుడిని పిలిచి అలా ఏది పడితే అది తినొద్దు అని అరణ్యంలో ఉండమని పంపించారు. ఈలోపు హిరణ్యాక్షుడు కొడుకు కావాలి అని శివుడి గురించి తపస్సు చేశాడు. పరమశివుడు ఏం కావాలి అని అడిగారు. హిరణ్యాక్షుడు తనకి ఒక కొడుకు కావాలి అని అడిగాడు. పరమశివుడు అంధకుడిని దత్తత ఇచ్చారు. హిరణ్యాక్షుడు అంధకుడిని తీసుకొని చాలా బాగా చూసుకుంటున్నారు. అంధకుడు అంధకాసురుడు అయ్యాడు. కొంతకాలానికి వరాహ అవతారంలో వచ్చిన మహావిష్ణువు చేతిలో హిరణ్యాక్షుడు చనిపోయాడు. రాజ్యాన్ని అంధకాసురుడికి ఇవ్వలేదు. అంధకాసురుడు అన్నాడు, నాకు కళ్ళు లేవు అని రాజ్యాన్ని ఇవ్వడం లేదు. అందుకని నేను చతుర్ముఖ బ్రహ్మ గురించి తపస్సు చేసి కళ్ళు తెచ్చుకొని వస్తా అని వెళ్ళాడు. తపస్సు చాలా తీవ్రంగా చేశాడు. బ్రహ్మగారు ప్రత్యక్షమై ఏం కావాలి అని అడిగారు. అంధకాసురుడు అన్నాడు, నాకు 2 వరాలు కావాలి. ఒకటి, ఒక కన్ను కావాలి. రెండవది, నాకు మరణం ఉండకూడదు. బ్రహ్మగారు అన్నారు, నీకు ఒక కన్ను ఇస్తా, కానీ మరణం లేకుండా వరం ఇవ్వలేను. ఇంకేదైనా కోరుకో. అంధకాసురుడు అన్నాడు, ఏ తల్లి మనందరినీ రక్షిస్తుందో, ఏ తల్లి యొక్క శక్తి వల్ల లోకాలన్నీ ఉన్నాయో, ఏ తల్లిని మనందరం జగదంబ అని పిలుస్తామో ఆ తల్లిని పొందాలన్న కోరిక నాకు పుట్టినప్పుడు నేను చనిపోవాలి. బ్రహ్మగారు తదాస్తు అన్నారు. కొంతకాలానికి అంధకాసురుడి సైన్యం మందరగిరి పర్వత గుహలో తపస్సు చేస్తున్న శివుడిని పార్వతీదేవిని చూశారు. పార్వతీదేవిని చూసిన సైనికులు అన్నారు, ఇంత అందమైన ఆమె ఇతనికి ఎందుకు? మన రాజు అంధకాసురుడికి అయితే బాగుంటుంది అని కబురు పంపారు. అంధకాసురుడు మహాశివుడితో అన్నాడు, నీకు ఇంత అందమైన భార్య ఎందుకు? నీ భార్యని నాకు ఇచ్చేయి. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదా నిన్ను చంపేస్తా. మహాశివుడు అన్నారు, నేను నిన్ను చంపుతా తప్ప నీ చేతుల్లో నేను చనిపోలేను. నేను చూడడానికి చాలా సాధారణంగా ఉన్నా నేను యుద్ధానికి వస్తే చాలా ప్రమాదం జరుగుతుంది. అందుకని నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడొద్దు. అంధకాసురుడికి ఏమీ అర్థం అవ్వలేదు. మహాశివుడు అంధకాసురుడి పాపం పండాలి, దానికి ఆయన అక్కడి నుంచి వెళ్ళాలి అని పార్వతీదేవితో అన్నారు. నేను తపస్సు చేసుకుంటూ ఉంటే ఏమిటి వీళ్ళ గోల? నీకోసం వాళ్ళు వచ్చి వెళుతున్నారు. నేను వేరే ప్రదేశంకి వెళ్ళి తపస్సు చేసుకుంటా. నువ్వు వీళ్ళకి బుద్ధి చెప్పు అని వెళ్ళిపోయారు. అంధకాసురుడు అమ్మవారి కోసం యుద్ధం మొదలుపెట్టాడు. అమ్మవారి తరపున దేవతలంతా యుద్ధం చేస్తున్నారు. అలా 1000 సంవత్సరాలు యుద్ధం జరుగుతూనే ఉంది. పరమశివుడు తిరిగి వచ్చి చూస్తే ఇంకా యుద్ధం జరుగుతుంది. విగసుడు అనే రాక్షసుడు దేవతలందరినీ తన నోట్లో వేసుకున్నాడు. ఇది చూసిన పరమశివుడు ఆ రాక్షసుడి పొట్టపై త్రిశూలంతో నొక్కితే దేవతలంతా బయటపడ్డారు. మళ్ళీ యుద్ధం చేస్తున్నారు. రాక్షసులు చనిపోవడం, మళ్ళీ బ్రతికి యుద్ధం చేయడం. ఎంతమందిని చంపినా మళ్ళీ బ్రతుకుతున్నారు. దీనికి కారణం శుక్రాచార్యులు. ఈయన రాక్షసుల గురువు. ఒకానొక సమయంలో మహాశివుడి గురించి తపస్సు చేసి మృత సంజీవని అనే వరం పొందారు. ఈ మృత సంజీవని చనిపోయిన వాళ్ళని బ్రతికిస్తుంది. ఒక కింకరుడు వచ్చి మహాశివుడికి చెప్పాడు, మీరు ఇచ్చిన మృత సంజీవిని వరం వల్ల శుక్రాచార్యులు మళ్ళీ రాక్షసులని బ్రతికిస్తున్నారు. అందుకని వాళ్ళకి ఇది ఒక ఆటలా ఉంది. మహాశివుడు శుక్రాచార్యులని తీసుకుని రమ్మన్నారు. శుక్రాచార్యులని తన నోట్లోకి వేసుకున్నాడు. ఈయన శివుడి కడుపులో ఉన్నాడు. దేవతలంతా రాక్షసులని చంపారు. కేవలం అంధకాసురుడు మిగిలాడు. మహాశివుడు తన త్రిశూలంతో అంధకాసురుడిని చంపకుండా కుర్చీ పైకి లేపి త్రిశూలంని నిలబెట్టి కూర్చున్నాడు. అలా కొన్ని సంవత్సరాలు అంధకాసురుడు మహాశివుడి జటాజూటాన్ని చూస్తూ ఉండిపోయాడు. అప్పుడు అతనికి ఒక విషయం అర్థమైంది. పార్వతీ పరమేశ్వరులు తన తల్లిదండ్రులు. ఈ లోకానికి కూడా వీళ్ళే తల్లిదండ్రులు. నేను ఎంత పాపపు కోరిక కోరాను. ఇప్పుడు నా పాపాన్ని ఎలా తీసేయాలి అని మహాశివుడి యొక్క 108 నామాలు చెప్పాడు.
అప్పుడు మహాశివుడు త్రిశూలం కిందకి అని అంధకాసురుడిని విదిలించారు. అంధకాసురుడు ఏడుస్తూ పార్వతీ పరమేశ్వరుల కాళ్లపై పడి అన్నాడు, ఈ కంటితో చూస్తున్నదంతా సత్యం అనుకోవడం నా తప్పు. త్రిశూలంపై ఉన్నప్పుడు నాకు అసలు సత్యం అర్థమైంది. నన్ను మన్నించి కరుణించండి తల్లిదండ్రులారా. మహాశివుడు తన కరుణతో అంధకాసురుడిని ప్రమదగణాలలో ఒకరిగా చేశారు. భక్తితో మహాశివుడి దగ్గర ఉండిపోయాడు. త్రిశూలం సత్వగుణం, రజోగుణం, తమోగుణంని తీసేసి నిర్గుణాన్ని ఇస్తుంది. అంటే మన మనసుని నిలకడగా ఉంచి భగవంతుడి పాదాలు చేరేలా చేస్తుంది. శుక్రాచార్యులు మహాశివుడి కడుపులో ఉండి శివుడిపై స్తుతి చేశారు. మహాశివుడు చాలా సంతోషించి శుక్రాచార్యులతో అన్నారు, నీకు ఇచ్చిన వరాన్ని హద్దు లేకుండా ఉపయోగిస్తే ఎంత ప్రమాదమో తెలుసుకున్నావు కదా. నువ్వు నా కడుపులో ఉన్నందుకు నిన్ను నా కుమారుడిగా బయటకి తెస్తా అని మహాశివుడు తన శుక్రకణం నుంచి బయటికి వేశాడు. కోరరాని కోరికలు కోరినా మహాశివుడి యొక్క అనుగ్రహాన్ని పొందారు. మనందరం కూడా కోరరాని కోరికలు కోరకుండా పరమేశ్వరుడి పాదాల చెంత చేరాలని భక్తితో స్తుతిస్తే ఆయన ప్రేమ కరుణని పొందుతాం. ఓం నమః శివాయ.